హరి ఓం తత్సత్. శనైశ్చరాయ విద్మహి ఛాయాపుత్రాయ ధీమహి తన్నో శనిగ్రహ ప్రచోదయాత్. కోణ, శనిశ్చర, పింగళ, బభ్రు, రౌద్ర, అంతక, యమ, శౌరి, కృష్ణ, నీల, ఛాయ, నిర్మాంసదేహాయ శనైశ్చర ఛాయాపుత్ర నమో నమః. శనైశ్చర విద్మహి ఛాయాపుత్రాయ ధీమహి తన్నో శనిగ్రహ ప్రచోదయాత్. ఈ నామాలు చదువుకున్న, ఆయన స్మరించిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దశరథ కృత శనైశ్చర స్తోత్రం ఒకటి ఉంది. అయోధ్యని 12 సంవత్సరాల పాటు నేను పట్టి పిడిచేస్తాను. దశరథ మహారాజు శ్రీరామచంద్ర వారి తండ్రి ఆయన. శనీశ్వరుడు వచ్చి అందరికీ పట్టాను, నేను కూడా పట్టి 12 సంవత్సరాల పాటు నేను దుర్భిక్షం, చాలా ఆకలికి దప్పికలికి చాలా నరకం చేసి చూపిస్తాను మీ అందరికీ అని చెప్పేసి అంటుంటే ఆయన వారించవద్దు అని చెప్పి దశరథ మహారాజు దండం పెట్టుకుని చేయొద్దు, ప్రజల గురించి చాలా ఆయన తెలుసుగా, ప్రజలే ప్రాణం, రకరకాలుగా ఆయన గురించి కొనియాడుతూ శనిచ్చా దీనికి మార్గం చెప్పు, పట్టద్దు, నా ప్రజలు చాలా మంచివాళ్ళు, ధర్మబద్ధంగా 4 పాదాలు నడుస్తుంది ఎక్సెట్రా అని చెప్పుకుంటూ మొత్తం శనిచ్చని బతిలాడుకుంటే ఆయన ఈ శ్లోకం చదువుకోమన్నాడు. ఆయన ఈయన చదివాడు, ఆయన మన దశరథ మహారాజు చదివాడు, ఆయన గురించి కీర్తించాడు, బాగా కీర్తించి శరణు వేయడంతో అప్పుడు ఆయన సంతృష్టి చెంది నేను పట్టణం, నేనేం చేయను, ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో, నీ నామాన్ని నన్ను ఎవరైతే స్మరిస్తారో, శని దశలు జరుగుతున్నా కూడా వాళ్ళని ఏమైనా బాధించాలని చెప్పేసి వారికి ఇచ్చాడు ఆయన. దశరథ కృత శనైశ్చర స్తోత్రం. నమ కృష్ణాయ నీలాయ శిఖికంఠ నిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘాయ జటాయ పూర్తి నాకు రాదు, చూసి చదువుతాను, ఇప్పుడు బతకాలు చదువుతాను, తెలిసిగా ఇంకా చదవను. ఓకే, ఇలా చదువుకుంటే శనైశ్వరుడు అంత సంతృష్టి చెందుతాడు అని, అంటే ఆయన కీర్తించడం అనమాట. ఆయన ఇలాంటి వాడు, అలాంటి వాడు, అంతనెత్తుడు, చాలా భయంకరంగా ఉంటాడు ఆయన. గ్రహాల్లోకెల్లా అతి భయంకరుడు, మహాబలశాలి శనైశ్వరుడు ఒక్కడే, మిగతా వాళ్ళకి బలం తెలియదు, ఆయనే మహాబలశాలి. ఎందుకంటే సాక్షాత్ రఘుపుత్రుడు ఆయన, సూర్యభగవాన్ పుత్రుడు ఆయన, అందుకని చాలా శక్తులు ఉంటాయి. ఆయనకి ఆయన చేసేంతగా మంచి ఎవరూ చేయరు. తప్పు చేసి కొట్టడం ఆయన డ్యూటీ, శనైశ్వరుడు. అందువల్ల ఆయన రాక్షసుడిగా చూడడం కాదు, ఆయన తప్పు చేస్తే ఎలా కొడతాడో, ధర్మంగా ఉంటే అంతకుమించి డబల్ పెడతాడు ఆయన. దట్ ఈజ్ శనైశ్వరుడు. నిర్మాంసదేహాయ శనైశ్చర నమో నమః. శరణ తండ్రి. ఈ సందర్భంలో స్మరించేందుకు నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నా. విన్నవారు కూడా చాలా అదృష్టవంతుడు. దశరథ కృత శనైశ్చర స్తోత్రాన్ని చదువుకోండి, చాలా మంచిది. రోజుకి ఒకసారి చదువుకోండి, చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ. Time 10 o'clock. అవుతుంది యాక్చువల్గా.